జర్నీ చేయడం ఒక ఎత్తు అయితే ఇంటికి వచ్చిన తర్వాత పని ఉంటుంది చూసారా ఇంట్లో. ఆ పని చేసుకునేసరికి నీరసం వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతారండి. నాకైతే అలానే అనిపించిందండి. జర్నీ చేసినంతసేపు ఎలాగో హ్యాపీగా ఉంటాం కానీ ఇంటికి వచ్చేసరికి ఇక అబ్బా అనేలా ఉంటుందన్నమాట. ఇలా ఉన్న పని చేసుకోవడం మాత్రం తప్పదు కదండి ఆడవాళ్ళందరికీ. అదీగాక పిల్లలకి ఎంబడే స్కూలు, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. ఈరోజు సాటర్డే కదా. సో నిన్న వచ్చామన్నమాట మేము ఫ్రైడే రోజు, థర్స్డే రోజు నైట్ 2-3కి వచ్చాము. సో నిన్న చెల్లి వాళ్ళు నిన్న ఈవినింగ్ అయితే వెళ్ళిపోయారు ఊరికి. ఇక ఈరోజు మార్నింగ్ అయితే నా డే అన్నమాట ఇది. సో బట్టలండి మొత్తం జర్నీ చేసిన తీసుకెళ్ళిన బట్టలన్నీ నిన్న సగం ఉతికేసాను, ఇవాళ సగం ఉతికేసాను. ఈ బట్టలన్నీ ఉతికేసరికి కళ్ళు అయితే తిరిగి ఎలానో అనిపించింది నిజంగా. ఇక అదిగాక ఈరోజు శనివారం, నేను పూజ చేసుకునే డే అన్నమాట ఈరోజు. ఇక పీరియడ్స్ వచ్చాయన్నమాట, ఏం చేద్దాం, తప్పదు కదా. ఇక మళ్ళీ ఇల్లు మొత్తం తుడుచుకొని, బయట తుడుచుకొని, ఇల్లు మొత్తం నీట్గా పెట్టేసుకొని, స్నానం అయిపోయిన తర్వాత తినడానికి అయితే కూర్చున్నానండి. బట్టలు అయితే బయట సరిపోవని లోపల కూడా వేశాను. ఇక చున్నీలే కదా గాలికి ఆరిపోతాయి అనేసి లోపల వేశాను. ఉప్మా చేశాను పిల్లలకి మార్నింగ్ టిఫినే. వాళ్ళు తినగా మిగిలిందనమాట. ఇక వాళ్ళు సరిగా తినలేదు. జర్నీ చేసి వాళ్ళు కూడా కొంచెం టైట్ అయిపోయారు. ఎలాగో హాఫ్ డే స్కూల్సేగా మధ్యాహ్నం వచ్చేస్తారని పంపించేశాను.